చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు. నాకే కాదు, ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం. మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ, పిల్లలు మీటింగ్కి రండ్రా, ఆడవాళ్ళు మీటింగ్కి రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎంఏ అందరినీ అడుక్కునే పరిస్థితి. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? తానిచ్చిన వాగ్దానాలు ఏదీ నెరవేర్చని ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది. మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారా కనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి, వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించి అవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్ సందర్భంగా 2 ఎంపీలు కలిగిన జనసేన పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఇది చేస్తున్నది వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా గమనిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదర సోదరుమణులు త్వరలో బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. అదే అంటున్నాను కదా, బలమైన నాయకత్వాన్ని, బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులకి గురి చేయటం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఫెయిల్యూర్ అయ్యారు, అది ఎవరు మనం అడగకూడదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు, అది మనం ఎవరము అడగకూడదు. అలాగే ఒక్క ఏడాదిలోనే 1,52,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. నిజంగా తప్పు చేసి ఉంటే, ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి, శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం. అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక నవ్వితే ఎలా ఉంటుందో. కేసు ఎప్పుడు జరగలేదండి, వాళ్ళు ఊరికే చెప్తా ఉంటారు అంతే. ఎందుకంటే క్లియర్ కట్గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు,
దాన్ని R&B ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు, ఏ విధంగా పర్చేస్ చేశారు, అలాగే 26 జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ని ఆడించారు, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థకో ఏం సంబంధం ఉంది? డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి. కలెక్టర్లకు వెళ్ళింది, R&B దీనికి వెళ్ళింది. సో దేనికి ఎంత వెళ్ళింది, ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు, ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్ళే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు. అంటే మొదటి నుంచి వాళ్ళు చేసేది ఆన్ పేపర్ వాళ్ళు అబద్ధం చెప్పలేరు, ఎందుకంటే అది వాళ్ళ మెడకి ఉరితాడులాగా బిగుసుకుంటుంది. జగనన్న చేసిన అప్పుల విషయంలో కూడా ఛానల్లో చెప్పిన దానికి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన దానికి తేడా మీకు తెలిసిందిగా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాగే ఇది కూడా వాళ్ళు ఆన్ పేపర్ ఇచ్చింది, అలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి శిక్ష మేము వేయలేదు, ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు, ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బైరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది, రోజాని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా కొడాలి నాన్ని అరెస్ట్ చేసేయాలి, సంబరాలు చేసుకోవాలి, లేదా పేరుని నాని లేదా అంబటి. అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం. అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం, వాళ్ళ నోర్లు ముయిద్దాం అన్న ఆలోచనే లేదు వాళ్ళకి.